స్త్రీ ఎలా ఉండాలో చెప్పిన శ్లోకం ఇది. దీనికి అర్థం పనిలో దాసిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడకగదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి. కానీ పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. కార్యేషు యోగి అంటే పనులు చేయటంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా పురుషుడు చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించటంలో నేర్పుతోటి, సంయమనంతోటి వ్యవహరించాలి. సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తః భార్య, తల్లి వండిన దాన్ని సంతృప్తిగా వంకలు పెట్టకుండా భుజించాలి. సుఖదుఃఖ మిత్రం సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు అంటే 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.